హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. హైదరాబాద్ టు కుంభమేళా ట్రిప్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో నిన్న మేము బయలుదేరేసి రాత్రిపూట జబల్పూర్లోనే స్టే చేసాము. ఎందుకంటే నైట్ జర్నీ రిస్క్ ఎందుకు మనకి అని చెప్పేసి అక్కడ స్టే చేసాము. హోటల్ మాత్రం మంచిగా దొరికింది. అంటే మన హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇలా నైట్ అయిందంటే జబల్పూర్లో స్టే చేయొచ్చు. హోటల్స్ కూడా రీజనబుల్లో దొరికిపోతున్నాయి. 2000కి మంచి హోటల్. మేము 2 రూమ్లు తీసుకున్నాము. హ్యాపీ. సో ఎర్లీ మార్నింగ్ లేసి చక్కగా టిఫిన్స్ మాతో బట్టి తెచ్చుకున్న చపాతీ కర్రీస్ ఉంటే టిఫిన్ చేసేసుకున్నాము. ఇక్కడ మాత్రం ఎవరు కూడా బయట ఫుడ్ తినవాకండి. ఆయిల్ ఫుడ్ అంటే ఇక్కడ ఆవాలు సంథింగ్ వాడి చేస్తారు, ఆవాల నూనెతో చేస్తారు కాబట్టి స్టమక్ అప్టే డిస్టర్బ్ అయిందంటే మీ టూర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో మ్యాక్సిమము అంటే మాతో పాటు మేము రైస్ కుక్కర్ తెచ్చుకున్నాము. చక్కగా రైస్ పొద్దున్నే వండేసుకున్నాము. ఈ జర్నీ మొత్తం నైట్ వరకు మాకు రైస్ కూడా సరిపోయింది. సో నెక్స్ట్ మీరు వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అలా రైస్ కుక్కర్ తెచ్చుకోండి. అయినా మన తెలుగు ప్రజలకు పెద్ద చెప్పక్కర్లేదు, ఇలాంటి విషయాల్లో చాలా అప్డేటెడ్గా ఉంటారు కదా, అంతే కదా. సో ఇప్పుడు మేము మా జర్నీ జబల్పూర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మాకున్న అప్డేట్ ప్రకారం ఆల్రెడీ కుంభమేళలో ఉన్న వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మీరు కుంభమేళ ఇక్కడ డైరెక్ట్ రావకండి, ఎందుకంటే రేపు పౌర్ణమి ఉంది, హ్యూజ్ క్రౌడ్ ఉంది. సో మమ్మల్ని ఏంటంటే మేజర్గా ఇక్కడ టోల్ గేట్స్ దగ్గరే పోలీసులు ఆపేశారని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు టోల్ గేట్ దగ్గర ఆపేసి గంటలు వెయిట్ చేపిస్తున్నారంట. అందుకే ఇక మేము అనుకోవడము అయితే ఈ జబల్పూర్ దాటంగానే చిత్రకూట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేదంటే కానీ రోడ్డు బాగలేదన్నారు. చాలా టైం పడుతుంది, రోడ్డు అస్సలు బాగాలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంట. సో మేమేమనుకుంటున్నామంటే డైరెక్ట్గా కాశీ వెళ్ళి కాశీలో ఈరోజు నైట్ రేపు ఉండి పౌర్ణమి తర్వాత కుంభమేళా వచ్చి ప్రయాగరాజ్ వచ్చేసి అక్కడ స్నానాలు ఇట్లా చేద్దామనేసి అనుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరూ సేఫ్గా జర్నీ చేస్తూ రండి. హైదరాబాద్ నుంచి కానీ మన తెలుగు ప్రజలు ఎవరు వచ్చినా సేఫ్గా జర్నీ చేస్తూ రండి. హెవీ స్పీడ్ ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దు. మీరు బయలుదేరే ముందు వెహికల్ కండిషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము దారిలో చూస్తున్నాం కదా, బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి స్లో అండ్ స్టడీ. ఓకే, మన ప్రాణాలకు మించి ఎక్కువేం కాదు. అందరూ భక్తి మార్గం అంటే భక్తి కోసం వస్తున్నారు, కానీ సేఫ్ ముఖ్యము. ఓకే, జై శ్రీరామ్.